నమస్కారం, వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాము. ప్రజ్ఞ. హాయ్ సుమా. హాయ్ ప్రజ్ఞ. హౌ ఆర్ యు? ఫైన్ ప్రజ్ఞ, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చెప్పండి మీ గురించి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చి సింగింగ్, మ్యూజిక్ వింటూ ఉంటాను, వాచింగ్ టీవీ. పాటలు కూడా పాడుతూ ఉంటారా? ఏదో ఒక పాట అనుకోండి. సింగింగ్. కమాన్, ఇది బాత్రూమ్ అనుకోండి, ఇప్పుడు పాడండి. కమాన్ పాడండి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా ఊసే, గుండెల్లో నా ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఓకే ప్రజ్ఞ, సూపర్, థాంక్యూ. నీలిమ. హాయ్ సుమా, నా పేరు నీలిమ. నేను ఎల్బినార్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే. సౌజన్య. హాయ్ సుమా, హౌ ఆర్ యు? హాయ్. నా పేరు సౌజన్య. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మై హాబీస్ ఇస్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, ఇందాక విన్నారుగా, బాగానే ఒక హాబీ బాగా పూర్తయింది. జ్యోతి. హాయ్ సుమా, హాయ్. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి సింగింగ్, డాన్సింగ్, ప్రిపేరింగ్ క్రాఫ్ట్స్. ప్రిపేరింగ్ క్రాఫ్ట్స్. ఎలాంటి క్రాఫ్ట్స్? అంటే వేస్ట్ మెటీరియల్స్ ప్రిపేర్ చేయడం. ప్రస్తుతం ఒక ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, వాటర్ బాటిల్స్, ఇంకా ఐస్ పుల్లలతో బొమ్మలు చేయడం. వాడేసిన సిగరెట్లు నేను ముట్టుకోను. ఓకే, ఇలాంటి వాటితో చేస్తూ ఉంటారు. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ చేస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. మీకు సంగతి తెలుసా, ఈ రోజు ఆషాఢం మాసం స్టార్టింగ్. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు పాపం విడివిడిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి టైం వచ్చేసింది. ఎవరికి కొత్తగా పెళ్ళయింది? నీకు కొత్తగా పెళ్ళయిందా? అయితే నువ్వు కళ్ళకు గంతలు వేసుకో, తర్వాత మాట్లాడదాం. రెడీ 1 2 3 గో. ఇక్కడికి రండి, ముందరికి రండి అందరూ. కమాన్, వచ్చి వరుసగా నించోండి. ఇక్కడ నించోండి ఒకళ్ళు. నేను నించోబెడతాను. నించోబెట్టిన వాళ్ళు కదలొద్దు అసలు. ఓకే, ఇలా వచ్చి తిరుగు. కమాన్. ప్రజ్ఞారా, ఇలా నించో. కమాన్. ఇప్పుడు నువ్వు ఇలా వచ్చి నించో. వెరీ గుడ్. అలాగే నించోనండి. నేను ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటాను, దాన్ని మీరు మీ చేతులతో చూపించండి. ఓకేనా? రెడీ 1. పువ్వు. ఈమె పువ్వు విచ్చుకోవట్లేదు ఏమిటి? మొగ్గ. చిలక. చిలక. చిలక ఏంటి అసలు? పాపం దీనికి. అయ్యో, చిలక ఏంటి? అయ్యో, ఈ చిలక ఏంటి మళ్ళీ ఇలా ఉంది? ఓకే, ఈమె చిలక కొంచెం బెటర్ గా ఉంది. ఈమె చిలక బానే ఉంది. ఈమె చిలక ఏంటబ్బా? ఓకే, ఇప్పుడు సినిమా. ఓహో, సినిమా అనేసరికల్లా అందరికి హుషారు వచ్చేసింది. కళ్ళు. పళ్ళు. ఒళ్ళు. ఓకే, ఇంకెళ్ళి కూర్చోండి. దొరికిన వాళ్ళు దొరికినట్టు. చూడొచ్చు. కూర్చోండి. ఇంకా ఉన్నాయి 2 స్టూల్స్. కూర్చున్న వాళ్ళు ఫోరెట్ మీద పెట్టుకోండి. అమ్మాయి డేంజర్. నీలిమ అవుట్ అయిపోయావు. వచ్చే. నీకు 10 పాయింట్స్. నువ్వేమైనా అడుగుతాను. పచ్చని కోట, తెల్లని గదులు, నల్లని దొరలు. సీతాఫలం.
నేను ఇంకోటి పచ్చని అడుగుతాను. కోట, తెల్లని దొరలు, నల్లని సిపాయిల, నల్లని నల్లని దొరలు, దొరలు, తెల్లని గదులు. గదులు. ఇంకోటి అడుగుతాను. అడుగు. తల తిరిగితే ఏమవుతుంది? తల తిరిగితే ఏమవుతుంది? తల తిరిగితే ఏమవుతుంది? మెడ నొప్పి వస్తుంది. కాదు. ఎక్కువసేపు తల తిప్పి చూడండి, మెడ నొప్పి రాకపోతే నా పేరు మార్చుకుంటాను. లేదు, తలనొప్పి రాదు. రాదా? రాదు. తల తిరిగితే తిరిగినట్టు ఉంటుంది. కాదు, అయితే చెప్పి. లత అవుతుంది. తల తిరిగితే లత అవుతుందా? తల తిరిగితే లత అవుతుంది. వెళ్ళు. మళ్ళీ మీ పోడియం బయట నిలబడండి. నాకు హెల్ప్ చేయవా నీలిమా? వీళ్ళకి దొరకకుండా స్టూల్స్ నువ్వు మార్చాలి, సరేనా? దా, రెడీ, 1 2 3 గో. గో గో, ఇక్కడ లేదు, ముందరుంది, ముందర. ముందర, నీ వెనకాల కాదు, ముందర 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 ముందర, అక్కడ. అక్కడే ఉంది, అక్కడే ఉంది, దగ్గరలో ఉన్నారు. ప్రజ్ఞ, ఎక్కడున్నాను? జ్యోతి లెఫ్ట్, సౌజన్య Right. ఫ్రంట్కి వెళ్ళు. జ్యోతి రైట్. అయిపోయింది, అంతా అయిపోయింది. సౌజన్య ఇలా వచ్చేదా? నీకు 15 పాయింట్స్ వచ్చాయి. నీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 2 years. 2 years. మరి ఇప్పుడు ఆషాఢానికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందా? ఇప్పుడే ఉండు, ఓన్లీ ఫస్ట్ ఇయర్, మ్యారీ అయినా ఫస్ట్ ఇయర్. నేను అడుగుతుంది ఆషాఢం మీరు షాపింగ్ కి వెళ్ళాల్సి వస్తుందా అని. యా, ఆబ్వియస్లీ. కంగ్రాచులేషన్స్, డిస్కౌంట్ సేల్ ఉంటుంది, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. ప్రజ్ఞాన్, జ్యోతి వచ్చేయండి. జ్యోతికి 25 పాయింట్స్, ప్రజ్ఞ 20. నేను కొత్తగా పెళ్ళయిందా? అవును. రాసి పెట్టుంది ఇక్కడ, తెలిసిపోతుంది నాకు. సో ఈ ఆషాఢం మరి 1 month సెపరేట్ గా ఉంటారా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? పెళ్ళి ఎంత? 2 months అవుతుంది. అయ్యో, 2 months అంటే సరే, మరి చాలా కష్టంగా ఉంటుంది కదా. అవును. మరి ఎట్లా, హౌ వాట్సాప్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో మీరు అంతే కదా, వీడియో కాలింగ్ ఉంటుంది కదా. ఓకే, నో మాట్లాడకూడదు. ఏ ఆషాఢంలో అసలు మొహాలు చూసుకోకూడదు, వీడియో కాలింగ్ అత్తగారు మనం ఉండకూడదు, హస్బెండ్ అండ్ మనం ఉండదు. వీళ్ళకి వీళ్ళ ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, మీకు? నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. అవునా? ఈ 2 years 3 years అయిన తర్వాత ఆయనలు అబ్బా మళ్ళీ ఆషాఢం వస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. నిజంగానా? కానీ ఏంటంటే అది ఓన్లీ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి సౌలభ్యం అని నేను సభాముఖంగా తెలియజెప్తున్నాను. మొగుళ్ళ వరకు మళ్ళీ ఛాన్స్ లేదు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, సో మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఇదేంటి నంబర్ వచ్చింది 1, పక్కన పిక్చర్స్ చూడండి.
1 ఉంది కదా, వెంకటేష్ నటించిన 1 అని వచ్చేటువంటి సినిమా పేరు ఏంటి? ప్రజ్ఞ. కూలీ నంబర్ 1. కూలీ నంబర్ 1 చూద్దాం. కూలీ నంబర్ 1. ఓకే, సో మ్యారేజ్ అయ్యి 2 months అయింది అన్నావు కదా. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? కొత్తగా ఉంది. కొత్తగా అంటే ఏంటి? అక్కడంటే నాకు నచ్చినట్టు ఏ టైం పడితే ఆ టైం లేవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు, ఏదైనా జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు? ఎస్. ఇక్కడ మాత్రం కొంచెం మరీ కాదు, కొంచెం. అది నీకు వీళ్ళ పట్ల గౌరవంతో వచ్చినటువంటి భక్తి భావనతో వచ్చిన ప్రేమ అభిమానంతో కూడినటువంటి ఆ ఫీలింగ్ అంతే. అందుకని నువ్వు తొందరగా లేస్తున్నావు. లేచి ఏం చేస్తున్నావు? లేస్తాను, అలా కొంతసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ పడుకుంటావా? ఫ్రెష్ అప్ అయిపోతాను. మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అత్తయ్య గారికి పోయక్కర్లేదు, హ్యాపీ వర్షం పడినప్పుడు. అప్పుడు అత్తయ్య గారికి కాఫీ అందిస్తావు. పూజ గదిలో ఏమైనా సామాన్లు కావాలంటే అందిస్తాను, టిఫిన్ కి హెల్ప్ చేయమంటే చేస్తాను. ఓకే, అంతే. వంట వచ్చా? ఏదో కొంచెం వచ్చు. పెళ్లికి ముందు వరకు అది అప్పుడు కూడా అంతే, కొంచెం. ఇప్పుడు ఉప్పులు కారాలు ఎలా వేస్తాననేది అడగకూడదు. ఎలా వేస్తావు? ఎంతో కొంత వేయడమే, ఎలా ఉన్నా తినేయాలి అంతే. ఓకే, బాగుంది. సో లైఫ్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్ గా మ్యారేజ్ తర్వాత. 360 degrees. ఇంకా ఏముంది ముందు ఉంది నీకు. పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం 8, 9, 60 degrees తిరిగిపోతుంది లైఫ్. ఎటు తిరుగుతుందో మనకే అర్థం కాదు. సో టోటల్ గా లైఫ్ కొత్తగా ఉందన్నమాట. అవును. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. నెక్స్ట్ పిక్చర్ పక్కన పిక్చర్స్. జ్యోతి. ఆర్యా 2 చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? 2 years అయింది. అదే మరి మీ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేము 2 వేసాం ఇక్కడ. ఓ థ్యాంక్ యూ సో మచ్ క్రియేటింగ్. నెక్స్ట్ పిక్చర్ 3 పక్కన పిక్చర్స్. నీలిమ. తీన్మార్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈమెకి పెళ్ళై సంవత్సరం కాలేదు, సో 1 వచ్చింది. ఈమెకి పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, సో 2 వచ్చింది. నాకు పెళ్ళై 3 years అయింది. చెప్పండి, పెళ్లి జీవితం ఎలా ఉంది? ఫస్ట్ లో నిజంగానే కొత్తగా ఉంది, తర్వాత కొంచెం పాత పడుతూ వస్తుంది. అదే, ఈ అమ్మాయికి కొంచెం జ్ఞానం పంచండి. తనకి కాలం తర్వాత నేర్పిస్తుంది. కాలం నేర్పిస్తుందా? ఏం నేర్పిస్తుంది? కొత్తగా ఉన్నది పాతగా అయిపోవడం నేర్పిస్తుంది. నెక్స్ట్ పిక్చర్ 4. మీకు 4 ఏళ్ళు అయిందా పెళ్ళై?
నీలిమ. ఆ నలుగురు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. నలుగురు అనే దాంతో 2 సెంటెన్స్లు చెప్పు. 4 కాళ్ళు. నలుగురు అని రావాలి. నలుగురు నలుగురు. నలుగురు ఫ్యామిలీ ఉండాలి. నలుగురు కలిసి ఉండాలా? నలుగురు కలిసి ఒక ఫ్యామిలీ. నలుగురు కలిసి ఒక ఫ్యామిలీ. ఓకే. మనం ఎలా బతికినా ఫైనలీ మోసుకెళ్లేది మాత్రం ఆ నలుగురు. స్టార్ మేళలో పార్టిసిపెంట్స్ నలుగురు. సూపర్ స్టార్ మేళలో కూడా పార్టిసిపెంట్స్ నలుగురు. అందులో మనకి ప్రీ ఫైనల్స్ ఉంటాయి, క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి, సెమీ ఫైనల్స్ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. అక్కడ కూడా నాలుగు ఫైనలీ బోలెడన్ని బహుమతులు. ఇంత ఎంటర్టైన్మెంట్. నలుగురితో పాటు నారాయణ అని కూడా అంటారు. నెక్స్ట్ పిక్చర్. 5 పక్కన పిక్చర్స్. నీలిమ. పంచతంత్ర. తంత్ర ఏమిటి? తంత్ర. పంచతంత్రం. చూద్దాం. పంచ అన్న దాని మీద ఎవరైనా చెప్తారా? పంచ. పంచ చెప్పండి. పంచామృతం, పంచ పాండవులు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? తాతగారి పంచ గురించా? అయ్యో మీ మొహాలు మండ. మీరు ఇంకేం ఆలోచించరు అసలు. నేనేమో మంచి మంచి పంచతంత్రం, పంచామృతం, పంచ పాండవులు ఇవన్నీ ఆలోచిస్తుంటే మీరు పంచ గురించి ఆలోచిస్తారా? పంచభూతాలు, పంచ పాండవులు, 5 స్టార్ హ్యాండ్స్ పంచ అంటే అదిగో. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా 96 ఏళ్ల పెద్ద ఆయన ఇటీవలే డిగ్రీ పూర్తి చేసుకుని పట్టా పుచ్చుకున్నాడు. వింటున్నారా మీరు ఈ విషయాన్ని? అసలు ఈ వయసులో ఆయన డిగ్రీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఎవరు? వై వాట్ హ్యాపెండ్? వాళ్ళ ఆవిడ ఏమైనా అనిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ రౌండ్ చూడండి, మీరు తెలిసిపోతుంది. చిరంజీవి, నితిన్ ఒకే పేరుతో చేసిన సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ హీరో, బి దొంగ. హీరో. కరెక్ట్. 3 పాయింట్ వచ్చే తీసుకోండి. నీలిమ 3. ఇటీవల బెస్ట్ డైలాగ్స్ పేరుతో బ్రిటన్ పార్లమెంట్ లో తొలిసారిగా ఆవిష్కరించిన తెలుగు పుస్తకం మన తెలుగు నటుడిదే. ఆ నటుడు ఎవరు? ఆప్షన్స్. ఏ మోహన్ బాబు, బి శోభన్ బాబు. శోభన్ బాబు. కాదు, మోహన్ బాబు. వివిధ సినిమాల్లో మోహన్ బాబు గారు చెప్పినటువంటి డైలాగ్స్ అన్ని కలిపి బెస్ట్ డైలాగ్స్ పేరుతో ఒక పుస్తకం బ్రిటన్ పార్లమెంట్ లో విడుదల చేశారు. బ్రిటన్ పార్లమెంట్ లో విడుదల చేయడమే ఒక విశేషం. గ్రేట్ కదా మోహన్ బాబు గారు? కమాన్. వేదం సినిమాలో అనుష్క పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సరోజ, బి మహాలక్ష్మి. సరోజ. తీసుకో 3. జ్యోతి నుంచి 3. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ కాలుష్యం వెదజల్లే తొలి 10 నగరాల లిస్టులో మన దేశంలోని ఏ నగరం ఉంది? ఆప్షన్స్. ఏ అలహాబాద్, బి హైదరాబాద్. బి హైదరాబాద్. అమ్మా లేదు మన నగరం. ఇంకా రాంగ్ ఆన్సర్. అలహాబాద్ కరెక్ట్ ఆన్సర్. నువ్వేమైనా అడుగుతావా నన్ను? గుమ్మం ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు? సైంటిఫిక్ రీజన్ చెప్పమంటావా? మనం తినేటువంటి ఫుడ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో పాజిటివ్ ఎనర్జీ ఉండేటువంటి ఫుడ్ గుమ్మడికాయ అంట. దాన్ని ఎంతగా మనం పచ్చిగా తినగలిగినట్టయితే మన బాడీలో ఉండేటువంటి చాలా డిసీజెస్ ని అది క్యూర్ చేస్తుంది. అలాగే దాని ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటుందంట. అందుకే మన ఇంటి లోపలికి నెగటివ్ ఎనర్జీతో ఎవరైనా లోపలికి ఎంటర్ అయినా ఈ గుమ్మడికాయ తీసేసుకుంటుంది. కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర గుమ్మడికాయ కడతారు. మన పెద్దవాళ్ళు కనిపెట్టిన ప్రతి దానికి
ఒక సైంటిఫిక్ రీజన్ ఉందబ్బా. ఇప్పుడు నువ్వు చెప్పు. గుమ్మడికాయ కట్టకపోతే ఊడిపోతుంది కాబట్టి, అంతేనా? అంతే. భద్రాచలం సినిమాలో హీరో ఎవరు? శ్రీహరి. తీసుకో 6. సౌజన్య 3, జ్యోతి 3. వైశాల్యం జనాభా పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏది? ఆప్షన్స్: ఏ వాటికన్ సిటీ, బి టర్కీ. టర్కీ. బి కాదు, వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ఇది రోమ్ నగరంలో ఉన్న స్వతంత్ర రాజ్యం. దీని జనాభా 2016 మే నాటికి కేవలం 839 మంది. దీని విస్తీర్ణం 0.44 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు 100 ఎకరాలు. ఇక్కడ మాట్లాడే భాష ఇటాలియన్. 100 ఎకరాల భూమిలో ఒక దేశం. ఇక్కడ ఎకరాలు అయిపోతున్నాయి. తాళం కప్ప తాళం చెవి చెవిలో ఏమంటుంది? తాళం కప్ప తాళం చెవి చెవిలో ఏమంటుంది? తాళం చెవి చెవిలో ఏమంటుంది? తాళం కప్ప ఓపెన్ అంటే మెల్లిగా ఓపెన్ అంటుంది. మెల్లిగా కూడా ఓపెన్ కాదు. తెలియదు. నిన్ను చూస్తే కడుపులో తిప్పేస్తుంది అంటది. చూస్తే కడుపులో తిప్పేస్తుంది అంటుందంట. ఓకే దా. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గులాబీ, బి సముద్రం. గులాబీ. కరెక్ట్. తీసుకో 3. నీలిమ 3. ఒక వ్యక్తి 96 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసి పట్టా అందుకున్న సంఘటన ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్: ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా. మన తాతగారులు ఎవరు కారనమాట, ఎందుకంటే మన వాళ్ళు ముందే చదువుకున్నారు. ఆస్ట్రేలియా. కాదు, అమెరికా. చదువుకోవాలని ఉంటే ఏ వయసులోనైనా సాధ్యమే. చదువుకి వయసుతో పని లేదని నిరూపించాడు ఒక పెద్ద ఆయన. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన ఆల్ఫోన్సో గొంజాలెస్ వయసులో ఉన్నప్పుడు డబ్బు లేని కారణంగా చదువుని మధ్యలో ఆపేసి పనిలో చేరాడు. తర్వాత చాలా సంవత్సరాలకి మళ్ళీ చదువుకోవాలనిపించింది, కానీ వయసు మీద పడింది. కానీ పట్టుబట్టి 96 ఏళ్ల వయసులో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి పట్టా అందుకున్నాడు. అంత పెద్ద వయసులో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి ఆయన ఒక్కరే. ఇప్పుడు చెప్పండి, చదువు మానేస్తారా మీరు? చదువుకోరా? మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది 90 తర్వాత అయినా సరే. ఇప్పుడే చదివేయండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఇవాళ మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్లుగా జబర్దస్త్ నుంచి 2 వస్తున్నారు. రెడీయా మీరు? రెడీ. లెట్స్ ఇన్వైట్ మిస్టర్ రాజు అండ్ కార్తీక్. కాటురో కాకి ప్యాంటరు రాసుకోకురు ఈ చాప్టరు న్యూ స్టైల్ రో మిడి లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి కుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు 1000 గుర్రాళ్ళ ఫోర్స్ దాకున్న హార్స్ పవరుడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ Sardar Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh, he's back to do something. Gabbar Singh, Gabbar Singh, Sardar Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh, he's back. ఆపండి. మీరు మరీ అంత షేక్ చేసేస్తున్నారు. పళ్ళ సెట్ ఏమైనా ఊడిపోతుందేమో. పళ్ళ సెట్ అంటారేటండి? పళ్ళ సెట్ అంటారేంటి? నా వయసు ఎంతో తెలుసా మీకు? ఏం చూసి మాట్లాడుతున్నారు? అలజోడు పెట్టుకొని వచ్చాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి వచ్చాను అనుకుంటున్నారు మీకు? డాడీ కంట్రోల్ డాడీ. కుప్పకూలిపోయేలా ఉన్నాడు ఆయన. డాడీ కంట్రోల్ కూల్ డాడీ. ఆవేశంగా మాట్లాడొద్దు. ఏం ఆవేశం అండి మీకు? ఏం తెలుసా మాట్లాడుతున్నారు? ఏమంటాడో తెలుసా? నేను ఈదులో వెళ్తుంటే మహేష్ బాబు వస్తున్నారని చెప్తారు తెలుసా? కళ్ళు బాగా అయ్యి అది అందుకని. మన ఫ్లోర్ కాదు డాడీ. మన ఫ్లోర్ అని కాదయ్యా. వయసు గురించి మాట్లాడితే ఒక్క నిమిషం. ఇది జబర్దస్త్ ఫ్లోర్ కాదు, ఇది స్టార్ మహిళ. ఏం కనపడతలేదు తీసిన తర్వాత? తీసిన తర్వాత
పెట్టుకోండి. ఇప్పుడు కనపడుతుంది ఇది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కాదు. అవునా? వెల్కమ్ టు స్టార్ మహిళ. థాంక్యూ మ్యామ్. మీరు ఏదో కామెడీ చేసి నవ్విస్తారు అనుకుంటే కోపడుతున్నారు. సరే ఇంక మనం బయలుదేరదాం. ఏం చేస్తాం ఇప్పుడు? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ Excuse me. యువర్ ఎక్స్క్యూజ్. जिंदगी एक सफर, యా हम किसी से कम नहीं. సిల్వర్ దుల్హన్ ले जाएंगे. ఫీవర్ ఫీవర్ ఇన్ని ఉన్నాయి మా దగ్గర. అవునా? అర్థం కాల. ఈయన దగ్గర ఉండడం ఏంటి? నువ్వేమన్నా మాట్లాడుతావు మీరు పక్కగా? నేనేం మాట్లాడను. మాట్లాడుతున్నావు మళ్ళీ మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడావు కదా. ఇద్దరికి ఇస్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు మీరు ఏమైనా స్కిట్ చేస్తారా? డాడీ స్కిట్ అంట. చెయ్యి. మనకు ఎన్నతో పెట్టింది ఇచ్చి కదరా. అవునవును. డాడీ రెడీయా? రెడీ. రోలింగ్ యాక్షన్. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్క నుసి ఒక పక్క పొగ, కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. హలో ఏంటి స్కిట్ చేయమంటే యాడ్ చెప్తున్నావు నువ్వు? మేడం మీరు సినిమాకి వెళ్తారా? వెళ్తాను. సినిమాకి వెళ్తే ఏమొస్తాయి? ఫస్ట్ ఈ నగరానికి ఏమైంది? యాడ్ వస్తుంది. సినిమాకి వెళ్తే యాడ్ చూస్తారు. మరి స్కిట్ చూసినప్పుడు యాడ్ చూడరా? ఏమంటారు? అంతే కదా. లాస్ట్ లో నువ్వు ఏమన్నావు? భారీ మూల్యమా భార్య మూల్యమా? భారీ మూల్యం. డాడీ భారీ మూల్యం చెల్లిస్తారు, మేము అందరం భారీ మూల్యం చెల్లిస్తాం. ఏమిటయ్యా మీ గోల? ఏం స్కిట్ చేయమంటే ఇందాకేమో మీ నగరానికి ఏమైందన్నారు. యాడ్ లో చేస్తారా మీరు? మేడం ఇప్పుడు థియేటర్కి వెళ్తే ఒకటే యాడ్ తో ఆగిపోతారా? అయిపోయిందిగా యాడ్ ఇందాక, మళ్ళీ యాడ్ ఏంటి? మేడం సినిమా అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఉంటది. స్కిట్ అంటే కూడా అంతే, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్. ఇప్పుడు ఏ హాఫ్ అయింది? అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ చేయండి. సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ బ్యాంక్ చేయండి. ఓకే పద వెళ్దాం పద. హలో ఎక్కడికి? ఇంటర్వెల్ అన్నారుగా, బయటికి వెళ్ళేసి టీ తాగేది. ఇంటర్వెల్ చూసే వాళ్ళకు ఉంటుంది కానీ చేసే వాళ్ళకు ఉండదు. ఉండదంట డాడీ. రెడీ. మేడం స్కిట్ రెడీయా? చూడండి సీరియస్ గా చూడండి. మీరే ఇటు చూస్తున్నారండి? సీరియస్ గా చూస్తున్నాం. చాలా నవ్వండి. ఆవిడ కొంచెం ఫీలింగ్ లో ఉన్నారులేండి. ఆషాఢ మాసం వాళ్ళ ఆయన ఉండాలి. ఆ రోజుల్లో ఏ రోజుల్లో పని చూడండి. రాజు గారు, రాజు ఎంత పెద్ద స్టార్ అయిపోయావురా నువ్వు. చాలా పెద్ద స్టార్ అయిపోయాను. ఆ రోజుల్లో మన ఇద్దరం కృష్ణానగర్ లో వేషాల గురించి తిరిగే రోజుల్లో ఎంత కష్టపడ్డాం రా. నేనేమో ఇలా ఉండిపోయాను, నువ్వేమో పెద్ద స్టార్ అయిపోయావు. ఏంట్రా ఏం జరిగింది ఆ తర్వాత? తెలుసా ఏమైంది? నేను నీకులాగే కృష్ణానగర్ లో ఎన్నో బాధలు పడ్డా. అవును. ఎక్కే ఆఫీసు దిగే ఆఫీసు. ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాను, ఒక యంత్రం ఇచ్చాడు. ఏది? ఇదేనా? తస్తస్ యంత్రం. తస్తస్ బాబా హిమాలయ పర్వతాలు 1000 సంవత్సరాలుగా పైగా కృషి చేసి సంపాదించిన కనిపెట్టిన ఒక అద్భుతమైన యంత్రం. ఈ యంత్రాన్ని మీరు వాడినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో అందరూ కొనాలని మనం చేస్తున్నాం. హలో ఆ యంత్రం ఏది బాబు? తస్తస్ యంత్రం. ఇంతకటి నుంచి స్కిట్ వేస్తానని ఫస్ట్ సిగరెట్ వేశారు, ఇంకొకటి మిస్ అయింది. ఒక నిమిషం. ఇప్పుడు యంత్రం వేశారు, ఇంటర్వెల్ బ్యాంగ్ వేశారు. వీళ్ళు స్కిట్ చేసేలాగా లేర్రా బాబు. లేదండి ఇప్పుడు ఫైనల్ చూడండి. ఇప్పుడు అద్భుతమైన స్కిట్. డాడీ డాడీ రెడీ. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. డాడీ ఈ స్కిట్ కంక్లూజన్ ఇచ్చానా? నా పేరు ముఖేష్, నేను 2 సంవత్సరాలు నవ్విలాను, ఇక నేను బతకలేనేమో. అవును డాడీ. అంతే. అంతేగాని స్కిట్ చేయరు. స్కిట్ అండి. చెప్పట్లు ఇదంతా స్కిట్, మేము నమ్మాలి కదా. ఇది స్కిట్. అవునండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అంతే. రండి రౌండ్ మొదలెడదాం. రెడీ. రౌండ్ అంటే తిరగాలమ్మా. కాదు మీ ఆ రౌండ్లు కాదు, ఇలా రండి. మన మొదటి చిత్రం సౌజన్య. నాగార్జున. మీరు కరెక్ట్ గా గెలుచుకున్నారు. 6 పాయింట్లు మీ సొంతం. మన నెక్స్ట్ చిత్రం జ్యోతి. అనుష్క.
అదిగో కరెక్ట్ 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. జ్యోతి. మహేష్ బాబు. ఆరు. సూపర్. ప్రతివాడు పుల్లు సింహాలు ప్రతివాడు ఏనుగులు పులులు ఎలకలతో యాదవ కంపారిజన్. ఎలపరం వచ్చేస్తాను. ఎవరిని చూసి అంటున్నారు మీరు ఆ మాట? అంటే నేను ఇప్పుడు ఆ డైలాగ్ ఇలా కాదు లుక్ ఇలా కట్ చేశారు. మేము 79 లో వచ్చామండి ఇండస్ట్రీకి. అవునండి, నాకు అదే ఒక డౌట్. ఇప్పుడు మన ఫిలిం ఇండస్ట్రీ వచ్చే ఆల్మోస్ట్ 85 years అవుతుంది, కానీ మీరు 95 years నుంచి ఇండస్ట్రీలో ఎలా ఉన్నారు? అలా భరాయించిందండి ఇండస్ట్రీ నన్ను. గ్రేట్ నిజంగా. జురాసిక్ పార్క్ కన్నా ముందు ఈయనతో ఒక సినిమా ఏమండి వచ్చింది. మీరు మాట వస్తే ప్రతిదాన్ని ఆ ముదర అని పోలుస్తున్నారేంటి? నాకు తెలియగలుగుతున్నాను. మీరు ఇద్దరు ఇంకో విషయం తెలిసిన డాడీకి చెవుడు ప్రాబ్లం అండి, ఏజ్ అయిపోయిందిగా. అదే ఆడవాళ్ళు వాడే కొబ్బరి నూనె ఒక ముదర కొబ్బరికాయలను తీస్తారు. మార్కెట్కి వెళ్తే లేత చేపను తీసుకో, ముదర చేపను తీసుకుంటాం. ఎందుకంటే అందులో ఒక ముల్లే ఉంటది కాబట్టి. ఆ ముదరలో ఉన్న ఆనందం ఏం తెలుసండి అసలనే? ఆవేశం కొంచెం తగ్గించుకొని next చిత్రం చూద్దాం. నన్ను చూసి నవ్వుతున్నారు, మీరు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం అవుతుంది. డాడీ నీకు బీపీ టాబ్లెట్ అయిపోయి వెనకాల బీపీ టాబ్లెట్లు అయిపోయాయి డాడీ. సాయంత్రం తెస్తావు. వచ్చేటప్పుడు ఒకటి వేసాను. జ్యోతి. మంచు లక్ష్మి. చిరత పుల్లి కళ్ళు ఎవరికుంటాయి ఆవిడకి తప్ప. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. ఎవరు చెప్తున్నారు? ఆ జ్యోతి. నాగ చైతన్య. నెక్స్ట్ చిత్రం. నీలిమ. నయనతార. చూద్దాం. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇలా వచ్చి నిలబడండి. ఇప్పుడు ఓ 2 బ్లాక్స్ ఇటువైపు పెట్టండి ఆర్డర్లు. ఇంకో 2 బ్లాక్స్ యువతల వైపు పెట్టండి. బ్యాలెన్స్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకోండి, తీసుకెళ్లి బుట్టలో వేసేయండి. మళ్ళీ గబగబా వెనక్కి వచ్చి రింగులో నిలబడి ఆర్డర్ గుర్తుందిగా, ఈ పెద్దది రెడ్, సో కిందకి వెళ్ళిపోవాలి, లేకపోతే మీకు ఫిట్ అవ్వదు. అది బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్, పిల్లలు ఆడతారు కదా. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో బంతి వేయండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇటు 2 అటు 2. ఓకే, మీరు ఇది మార్చి కరెక్ట్గా పేర్చినందుకు 6 పాయింట్లు వస్తాయి. బంతి తీసుకెళ్లి బుట్టలో వేసినందుకు 6 పాయింట్లు వస్తాయి. మీరు నడిచి వెళ్ళేటప్పుడు ఆ బ్లాక్స్ కనుక కింద పడిపోయాయి అంటే మీ చేతిలో ఉండే బంతి కూడా పడేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అంతా అరేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ బంతి తీసుకొని వెళ్ళాలి. రెడీ? 1 2 3 గో. మూడు బంతులు వేసారంటే దీనికి కూడా పాయింట్లు వచ్చేసాయి. అంటే మీకు 6 వచ్చేసాయి ఆల్రెడీ. 8 ఆర్లు వచ్చాయి. ఫినిష్ చేయండి. ఓకే, ఈసారి ఓకే. ఇటు వెళ్ళేటప్పుడే ప్రాబ్లం మనకి.
2, 4, 6 పజిల్ బ్లాక్స్ పెట్టినందుకు ఒక 6, బంతి అందులో వేసినందుకు 6. అందులో 6 బంతులు ఉన్నాయంటే ఇంటూ 2. సో టోటలీ 12 6s, 72 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ డిన్నర్ సెట్. One, 2, 3, go. ఒకటి 2 3 4 5 6 ప్లస్ 6 12 ఇంటూ 6 72. సాస్ పాన్ సెట్. రెడీ 1, 2, 3, go. కింద పడిపోయింది. ఇంకోటి పెట్టేవాళ్ళు కానీ మీరు కూడా 1 2 3 4 5 6 6 ప్లస్ 6 12 12 ఇంటూ 6 72. రైస్ కుక్కర్. జ్యోతి లీడ్ లో ఉంది. జ్యోతి టార్గెట్ దాటి విన్ అవ్వాలంటే నీలిమా నీ టార్గెట్ 91. అంటే ఒక 8 బంతులు అందులో పడితే నువ్వు విన్ అయిపోయినట్టే. రెడీ 1 2 3, గో. టైం అయిపోయిన తర్వాత ఇది ఒక్కటి వేశారు. ఈ టాస్క్ ఇస్తాం. ఓకే 1 2 3 4 5 6 7 7 ప్లస్ 7 14 14 ప్లస్ 1 15 15 ఇంటూ 6 90. జ్యోతి నీలిమ మీ ఇద్దరికి టై అయింది కాబట్టి ఇదే గేమ్ 30 సెకండ్స్ పెడుతున్నాం. ఓకే జ్యోతి రండి. 1 2 3, గో. కమన్ జ్యోతి 30 సెకండ్స్ ఉంది ఈసారి.
ఆ బ్లాక్ లో కూడా ఒక్కళ్ళది ఎక్కువ పెట్టినట్టయినా కూడా ఇచ్చేస్తాము. ఫినిషింగ్. ఒకటి 2 3 4 4 4 8 8 ఇంటూ 6 48 ప్లస్ అక్కడేమో ఒక బ్లూది తీసి పెట్టారు. అంతవరకు అయింది మీ టాస్క్. ఓకే. సో నీ టార్గెట్ నీలిమ 49. రెడీ 1 2 3 గో. నీలిమా ఆగు ఆగు, అది పట్టుకొని ఉండు ఒక్క నిమిషం. 4 బంతులు నువ్వు వేసావు తనలాగానే. అయితే తను ఒక బ్లాక్ తీసింది బ్లూ, కానీ నువ్వు ఆ బ్లూ తర్వాత ఇంకొక 2 బ్లాకులు కూడా పెట్టావు కాబట్టి నువ్వే విన్నర్. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే, నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేసావే, ఎద చుట్టేసావే. నీ చేతి రేఖలో నే ప్రేమ లేఖనై ప్రతిరోజు నీతో. సో మీ ఇద్దరికి టై అయిన తర్వాత మళ్ళీ 30 సెకండ్స్ పెట్టినప్పుడు ఎన్నిసార్లు మీరు మళ్ళీ 30 సెకండ్స్ పెట్టినా కూడా ఎక్కువ చేంజెస్ జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము ఆ తర్వాత ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా లెక్కలోకి తీసుకొని తర్వాత మీరు పెట్టిన బ్లాక్స్ ని కన్సిడర్ చేసి విన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు టోస్టర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్. సో మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మేళా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ షార్ట్ గ్యాప్ లో పిల్లలు చకచక బట్టలు మార్చుకొని డాన్స్ కి రెడీ అయిపోయి వచ్చేసారు. ఓ సస్ లంబాడులం కాదు మేము ఏ బాపు పంజారులం తాయుం లంబాడి వాడియా. నాకు మిమ్మల్ని చూడగానే నిజంగా మాటలు రావట్లేదు చాలా అనుకున్నా గానీ. పాడండి పాడండి. అయితే ఒకప్పుడు అడిగితే అందరు ఇంజనీర్లు డాక్టర్లు అనేవాళ్ళు. మంచి యాంకరింగ్ కూడా అంటున్నారు. చెప్పు.